అవునారమ్మా. ఓ ఇది బ్రహ్మకమలం. మా ఆయనతో ఎవరు అంటే ఇది ఆకు పెట్టినా సరే పెరుగుతుంది, ఎట్లనైనా సరే పెరుగుతుంది ఇది అనేసి చెప్పారనమాట. ఎండలకు ఎట్లయినాయి చూడండి, మళ్ళీ మొలకలు వస్తున్నాయి. అంత దానికి పోయి మళ్ళీ ఆకుకు పెడుతున్నాయి. మధ్యలో ఎందుకనేసి పుదీనా వేసిన, మస్తు రోజుల నుంచి కంటిన్యూ వస్తూనే ఉంటుంది. పుదీనా పెరుగుతూనే ఉంటుంది. ఇదికే బద్రీనాథ్లో ఉంటుండేనంట చెట్టు, ఎవరు తెచ్చిరో పుణ్యం కానీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. నేను చాలా ఇంట్లో పూలు చూసిన, మా అనే వాళ్ళ ఇంట్లో. ఇంకా మన ఇంట్లో పూలు అయితే కాలేదు, చెట్టు మాత్రము పెరుగుతూనే ఉంది. ఉట్టి ఆకు తీసుకొచ్చి పెట్టిండు, ఈ పుల్ల తీసుకొచ్చిండు. అప్పుడు ఆ పుల్ల తీసుకొచ్చి ఆ పుల్ల పెడితే ఆ పుల్లతో పెరిగింది. 2 ఆకులు అట్టొకటి ఇటొకటి పెట్టిండు, 2 చెట్లు వచ్చినాయి. ఇప్పుడు కనిపిస్తున్నాయా? 2 చెట్లు పెట్టారు. ఇక అదే పైలాస్తా ఉంది. పుట్టి ఆకుతో పెరిగింది చెట్టు, వేరేం లేకుండా. నిజంగా విచిత్రం అనిపిస్తుంది. పూల కోసం ఎదురు చూసినప్పుడు వస్తాయో మరి. శ్రావణ మాసంలో వస్తాయేమో మరి. ఆకు పెట్టడమే విచిత్రం అనిపిస్తుంది. మా అనే వాళ్ళ ఇంట్లో నేను పువ్వుని కూడా చూసిన, అని అంత పట్టించుకోలేదు నేను. ఎదురు చూస్తే రాత్రిపూట వస్తుందంట అది, కానీ మంచి స్మెల్ ఉంటుంది అని చెప్తే ఆ రోజు మొత్తం ఉన్నాం మేము. ఆ రోజు ఇయలే, ఎక్కడో వాళ్ళం అక్కడ పోయినాక మళ్ళీ అన్నయ్య చెప్పాడు ఫోన్ చేసి, అయితే ఇవాళ పుట్టిన పూలు పూస్తున్నాయి అని. ఇంకా అంత దూరం మళ్ళీ ఏం పోతాం అనేసి ఊరుకున్నాం. కానీ అదృష్టం అంట పువ్వు వికసించడం చూడటం. అందంగా ఉంటాయి. కొందరు ఇళ్ళల్లో అయితే అన్ని వాళ్ళ ఇంట్లో 8-9 ఒక్కసారి పూసినాయి. అదృష్టం. మీ ఇళ్ళలో కూడా ఉంటే దీని మీద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయండమ్మా అదేరా. సరేనా మరి, బాయ్.